సో క్యాన్సర్ మీద టెస్ట్ మనీ చెప్పడానికి నెక్స్ట్ మనకి జ్యోతి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి? పేషెంట్ ఆళ్ళగడ్డ దగ్గర విలేజ్ సార్. ఉమ్, కర్నూలులో ట్రీట్మెంట్ ఒమేగా హాస్పిటల్లో తీసుకునేది. ఉమ్, బ్రెస్ట్ క్యాన్సర్ సార్ ఆమెకి. ఉమ్, సర్జరీ అయ్యింది, కీమోలు అయిపోయినాయి. ఉమ్, ఫైనల్ స్టేజీలో ఉంది. మొత్తం లివర్కి, బాడీకి, బ్రెయిన్కి మొత్తం పాకింది సార్. లేదని చేతులు ఎత్తేసినారు హాస్పిటల్లో. ఉమ్, పేషెంట్ని ఇంటికి తీసుకొచ్చినారు ఉమ్, చివరికి అన్నట్టుగా. ఉమ్, దాంట్లో మళ్ళీ పెరాలసిస్ కూడా వచ్చింది సార్. రైట్ హ్యాండ్, రైట్ లెగ్ పడిపోయినాయి సార్. ఉమ్. పేషెంట్ కి ఇంటికి వచ్చిన తర్వాత తులసి తీర్థం కూడా వస్తున్నారు సార్. స్పూను కన్నా నీళ్లు వాటర్ లోపలికి తీసుకునేది కాదు. ఫుడ్ ఉమ్, అసలు వెళ్ళేది కాదు. ఉమ్, మన క్యాప్సూల్స్ VR4 సుబ్బాష్ సారు చెప్పినాడు. ఆ, ఉమ్. దాన్ని యూజ్ చేసి ఇచ్చినాం సార్. ఫస్ట్ రోజే 1 వేసి నెక్స్ట్ డబుల్ డోస్ పెట్టి 3 days కల్లా ఆకలి అన్నం తింటానంటుంది. అంటే అంతకుముందు తినేది కాదు. లేదు సార్, వాటరే స్పూన్ స్పూన్ వరకే వెళ్తున్నాయి సార్ వాటరు. ఉమ్, అది ఇంకా బెడ్ మీదనే ఉన్నాయి సార్. యూరిన్ అంతా డ్రైపర్ వేసారు సార్ ఉమ్, పేషెంట్ కి. ఉమ్, పెరాలసిస్ వచ్చి మొత్తం పడిపోయింది సార్, ఏం లేదు. ఉమ్, ఇంకా 3 days తర్వాత ఫుడ్ అన్నం తింటాను అంటుంది. ఉమ్, డే బై డే రికవర్ అవుతా వచ్చింది. ఉమ్. నెక్స్ట్ 1 week కల్లా హ్యాండ్ వచ్చేసింది. తనే ఓన్గా మందులు కానీ వాటర్ కానీ తనే హ్యాండ్తో పట్టుకొని తాగలుగుతుంది, పడిపోయిన హ్యాండ్. వావ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కల్లా వచ్చేసి మొత్తం కాలు కూడా వచ్చేసింది సార్. స్టాండ్ మీద ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. డ్రైపర్లు లేదు, ఓన్గా ఇంట్లోకి వెళ్తుంది, వాష్రూమ్కి వెళ్తుంది, తనే స్నానం చేస్తుంది, హ్యాపీగా తిరగగలుగుతుంది సార్. ఉమ్, ఉమ్. ఉంది సార్ ఇప్పుడు. సో ఇప్పుడు పూర్తిగా నడవగలుగుతుంది, తిరగగలుగుతుందా అండి? నడుస్తుంది సార్. తనే ఓన్గా చేసుకుంటుంది సార్. స్నానము, బాత్రూమ్ అంతా ఆమెనే వెళ్తుంది సార్. అప్పుడు మనిషి సపోర్ట్ లేకుండా కాలు వచ్చేసింది, హ్యాండ్ వచ్చేసింది, ఫుల్ ఉమ్. నడవగలుగుతుంది సార్. ఎక్సలెంట్ అండి. అంటే ఆ, చనిపోతాను అనుకున్నటువంటి ఆవిడ లేచి తులసి తిరుగుతా తీర్థం ఉంది కూడా ఇప్పుడు. సార్, తులసి తీర్థం కూడా వస్తున్నారు సార్. ఫైనల్ గా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఉమ్, లేదు ఛాన్స్ అన్నట్టుగా. ఉమ్, అది కూడా మౌత్ ఓపెన్ చేసి స్పూన్ లాగానే లిక్విడ్ వెళ్తుండే సార్. అసలు ఆహారం అయితే తీసుకోలేదు. ఉమ్, వాళ్ళు తేల్చి చెప్పేసినారంట, లేదు హోప్ ఛాన్స్ లేదనేసి. మొత్తం బ్రెయిన్ కు, లివర్ కు, హార్ట్ కు ఉమ్, అంతా పాకింది కణాలల్లా, లేదు ఛాన్స్ అయితే లేదన్నారు. ఉమ్, ఇంటికి తీసుకొచ్చేసినారు. ఆడికి ఎవరు ముందుకు రాలేదు సార్. ఆడికైనా కూడా ఉమ్, చెప్తే వాడండి, పోతే 13,000తోనే పోతుంది, లేదంటే నిండు ప్రాణం బతుకుతుంది అన్నాం సార్. అయినా ఉమ్, కూడా లేదు, ఆడ డాక్టర్లే చెప్పేసినారు. ఇది ఏంటి అని కొట్టి పడేసినారు సార్, తీసుకోలేదు. ఉమ్, ఇద్దరం కలిసి మనం సేవ్ చేసి తలా ఇంతనే వేసి పోతే అమౌంటే కదా, ఒక నిండు ప్రాణం ఎందుకనేసి అందరు ఉమ్, సేవ్ చేసి వెళ్ళి కిట్టు తీసుకొచ్చినాం సార్. ఉమ్. వచ్చి వాడిచ్చిన తర్వాత మొత్తం రికవర్ అయింది. ఇప్పుడు పక్క వీడియోస్ కూడా ఉన్నాయి సార్. ఆమె నడవగలుగుతుంది సార్. ఎస్, మేము చూసాము. ఇక్కడ ఉండే అవును. వాళ్ళకి తెలియడం కోసమే. సో అదే సార్, మీరు ఆ తర్వాత వచ్చినప్పటికన్నా. మీ ఊళ్ళో మరి కొంతమంది కూడా దీన్ని చూసిన తర్వాత కొంతమంది మళ్ళీ క్యాన్సర్ పేషెంట్లు వాడారని విన్నాను. అవును సార్, చాలా మంది తీసుకున్నారు సార్. 7-8 పేషెంట్లు తీసుకున్నారు సార్, క్యాన్సర్ పేషెంట్లు. వాళ్ళకి ఎట్లుంది వాళ్ళ? బాగుంది సార్. ఉమ్, ఫుడ్ తీసుకొని నెక్స్ట్ డేకే ఇడ్లీ తిన్నాడు సార్. ఫుడ్ తినని పేషెంట్ ఆలగడ్డ కృష్ణారెడ్డి. ఓ, పో- పోలీస్ అతను వాళ్ళ అచ్చా అచ్చా. ఫాదర్ కి ఫుడ్ ఉమ్, తీసుకోలేదు అంతవరకు. మన VR4 వాడించిన నెక్స్ట్ డేకి 3 ఇడ్లీలు ఉమ్. తిన్నానని కాల్ చేసినాడు సార్. సూపర్ అండి, సూపర్. ఓకే సార్. ఇంకా సో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. బెటర్మెంట్ వస్తుంది సార్ ఇంకా నెక్స్ట్ కి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ ఫర్ షేరింగ్ అండి. థ్యాంక్ యూ సార్.